వీక్షకులకు స్వాగతం, నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో పచ్చదనం పరిశుభ్రత ఒక కార్యక్రమం చేపట్టి ఆనాడు రాష్ట్రాన్ని ఎలా శుభ్రపరిచారో, గ్రీనరీ ఎలా పెంచారో నాడు ఉన్న అందరికీ తెలుసు. ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు. దాన్నే ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ వచ్చిందంటే ఆ ప్రోగ్రామ్ను ఆదర్శంగా తీసుకునే ఇవాళ మళ్ళీ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు. కొంతమంది పేటీఎం గాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని పాట లేని లేఖి నాయకులు జగన్మోహన్ రెడ్డిని పథకాలు కాపీ కొడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కాపీ కొట్టారో ప్రపంచం అంతా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కార్యక్రమాలని తర్వాత ఎవరో కాపీ కొట్టి ముందుకెళ్ళారో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపట్టిన ప్రతి కార్యక్రమమే ఇవాళ దేశంలో జరుగుతున్న కార్యక్రమాలు. ఏ కార్యక్రమం తీసుకున్నా దానికి మూలం చంద్రబాబు నాయుడు గారే. పచ్చదనం పరిశుభ్రత నుంచి నేడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర వరకు స్వచ్ఛ భారత్ ఏ కార్యక్రమం తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా ఏ కార్యక్రమం జరగదు, జరిగే అవకాశం కూడా లేదు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి నాడు చేపట్టిన పచ్చదనం పరిశుభ్రత గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి పచ్చదనం పరిశుభ్రత నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వరకు జరిగిన కార్యక్రమాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో పచ్చదనం పరిశుభ్రత మొదలుపెట్టారు. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటూ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కార్యక్రమం అనౌన్స్ చేయడమే కాకుండా ఆయన వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే ప్రయత్నం చేస్తారు. ఏ కార్యక్రమం తీసుకుని అంతే ఆయన క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి దానివల్ల వచ్చే ఉపయోగాలు మంచి గురించి విడమర్చి చెప్పడం ఆయనకు అలవాటు. ప్రజల్లోకి ఆ కార్యక్రమాన్ని చొప్పించాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి కార్యక్రమం ప్రారంభం రోజున ప్రజలకు వెళ్ళి ప్రజలను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నాడు మొదలుపెట్టిన కార్యక్రమం మీరు ఎట్లా చూస్తారో, ఎలా విశ్లేషిస్తారు? ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అంటారు. ఈ రోజున రాష్ట్రాన్ని చూసి ఆ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడో చెప్పేయచ్చు. అంతే కదా, పెద్దవాళ్ళు ఇంటిని చూసి ఇల్లాలు చూడమంటే ఆ ఇల్లు ఏ విధంగా ఆవిడ నీట్గా పెట్టుకుంటుందనేది అర్థమైపోయింది అనేవాళ్ళు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చేస్తున్నది కాదు, ఎవరిని కాపీ కొట్టింది కాదు. ఆయన్నే భారతదేశ వ్యాప్తంగా కూడా కాపీ కొట్టడం, ఆయన అడుగుజాడల్లో నడిస్తే చాలా బాగుండిద్దని చెప్పుకునేవాళ్ళు. ఆయన ఒక విజనరీ లీడర్ అని చెప్పేసి ఎంతమంది ఎన్ని విధాలుగా ఆయన్ని పొగుడుతున్నారో మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. నిజంగా 90sలో మేము చాలా చిన్నపిల్లం, స్కూల్స్కి వెళ్ళే రోజుల్లోనే మరి లారీల కొద్దీ మొక్కలను తెప్పించేసి ఒక ప్లేస్లో పెట్టి పిల్లలందరినీ కూడా ఈ రోజున సాటర్డే నో బ్యాగ్ డే అండి, అప్పట్లోనే బాబు గారు నో బ్యాగ్ డే పెట్టారు. ఆ పిల్లలందరూ స్కూల్కి వెళ్తే శనివారం వస్తే హ్యాపీ, ఎందుకంటే ఇదిగో ఈ మొక్కలని తీసుకెళ్ళి ఊళ్ళో పంచమంటారు. హ్యాపీగా పిల్లలందరూ వెళ్ళటం, ఆ మొక్కల్ని తల ఒకటి పట్టుకోవటం, నడుచుకుంటూ రోడ్డుకి ఇరువైపులా చక్కగా క్యూ లైన్లో వెళ్ళి ఆ గ్రామ పెద్ద ద్వారానో లేకపోతే అక్కడ గ్రామ పంచాయతీ ద్వారానో ఆ మొక్కలన్నిటి కూడా ఊరంతా కూడా నాటే ప్రయత్నం చేయటం. ఇప్పుడు మనం గమనిస్తే రోడ్ల పక్కన ఉన్న ప్రతి చెట్టు ఆ రోజు ఆయన నాటించిందే. ఖచ్చితంగా అవన్నీ కూడా అవే. మరి ఈ రోజున ఎక్కడి నుంచి వస్తాయండి? ఒకప్పుడు పెద్దలు నాటిన మొక్కలే కదా ఈ రోజున చెట్లుగా అవి పళ్ళిస్తున్నాయి అంటే మరి అవన్నీ కూడా భావితరాలకి అప్పుడు ఆయన వేసిన చెట్లే నీడనిస్తున్నాయి. మరి రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మన పరిసరాలను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి, కనీసం తాగిన కొబ్బరి బొండం కూడా అక్కడ పడేయటం వల్ల దాంట్లో వర్షం నీరు చేరి దాంట్లో దోమలు గుడ్లు పెట్టి వాటి వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తాయని అవగాహన కల్పించి దాని మీద పిల్లలకి వ్యాసం రాసి వ్యాసరచన పోటీలు పెట్టి ఎంత అవగాహన తెప్పించారో చూడండి. ఆరోగ్యం పట్ల, మరి పరిసరాల పరిశుభ్రత పట్ల, పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించుకోవాలని ఎన్ని రకాలుగా ఆయన చేసిన కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉండేవి. ఎంతో గొప్పగా ఎయిడ్స్ గురించి అవగాహన పిల్లల్లో 10th క్లాస్ నుంచే ఖచ్చితంగా దాని గురించి తెలుసుకోవాలని చెప్పటం గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి వచ్చి. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటున్నారంటే దాని పునాదులు 90sలోనే ఉన్నాయి. ఆయన అప్పుడే స్టార్ట్ చేశారు. మొక్కల్ని పెంచండి, పర్యావరణాన్ని సంరక్షించుకోండి. హైదరాబాద్ అంత గ్రీనరీగా ఎలా ఉందండి, అంత డెవలప్ చేసి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ రాత్రిపూట క్లీన్ చేయడం అనేది ఆయనతో స్టార్ట్ చేపించారు ఆయన. మరి తెల్లారపాటికి హైదరాబాద్ నగరం అంతా రోడ్లన్నీ పరిశుభ్రంగా క్లీన్గా ఉండేవి. అవును, అంతకుముందు ఉండేది కాదు. అంతకుముందు ఏదో పగలు చేతి చేసేవాళ్ళు లేదు లేదంటూ ఉండేది. స్వచ్ఛంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టింది హైదరాబాద్ సిటీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే. రోడ్లు కూడా గొంతలు లేని రోడ్లు చూసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే.
పార్కులన్నీ కూడా వాళ్ళకి గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు పెట్టడం. మీరు కాసు బ్రహ్మానంద రెడ్డి గారి స్టేడియం తీసుకున్నా, కృష్ణకాంత్ పార్క్ చూసుకున్నా, జలగవెంగళరావు పార్క్ చూసుకున్నా, ఈ పార్కులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో నిర్మితం. మరి వాళ్ళందరూ ఏ పార్టీ నాయకులండి? వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినా రాష్ట్రంలో ఉన్న సీనియర్ నాయకులు కాబట్టి వాళ్ళ పేరు శాశ్వతంగా గుర్తుండిపోవాలి, ప్రజల భవిష్యత్తులో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ పేర్లే పెట్టాడు ఆయన. అవును. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీనో రాజశేఖర రెడ్డి మళ్ళీనో వాళ్ళ కుటుంబం పేరులో వాళ్ళ పేర్లో పెట్టుకోవాలా. అవును. కాంగ్రెస్ పార్టీ అయినా సీనియర్ నాయకులు కాబట్టి ఆ సీనియర్ నాయకులు చేసిన సేవల్ని భవిష్యత్ తరాలకు గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ పేర్లు పెట్టారు ఆయన. అవును. మరి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగం ఉంది. అవును. ఆ బాలయోగి స్టేడియం అంటే బాలయోగి గారు టీడీపీ కాబట్టి పెట్టారనుకోవచ్చు. ఇప్పుడు చెన్నారెడ్డి గారి పేరు కానీ ఆయన ఎస్సీ ఎస్టీలు కులానికి సంబంధించిన వ్యక్తే కదండి. ఆయన టీడీపీ నాయకుడు కాబట్టి పెట్టామనుకోవచ్చు. మరి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగం, మరి చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆయన పేరు పెట్టగల కారణం ఏంటంటే ఆయన మంచి పరిపాలనా దక్షుడు, ఆయన రాష్ట్రానికి సేవ చేశాడు. భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలి, ఈ పేరు పెడితే ఎవరు ఈయన అని ముందు తరాలు ఆలోచిస్తాయనే ఉద్దేశంతో ఆ పేర్లు పెట్టాడు ఆయన. అవును. కృష్ణకాంత్ పార్క్ అనగానే అసలు కృష్ణకాంత్ అంటే ఎవరు అనేది వస్తుంది కదా. కృష్ణకాంత్ గారు అనే వ్యక్తి మాజీ గవర్నర్, మన రాష్ట్ర వ్యక్తి కూడా కాదు ఆయన. అయినా కానీ ఆయన చేసిన సేవలు గుర్తించి ఆయన పేరు పెట్టారు. అంటే ఒక విజనరీ లీడర్ ఎంత గొప్పగా ఆలోచిస్తాడు. ఇప్పుడు మనం బస్ స్టాప్ల పేర్లు చూసుకున్నా కూడా విజయవాడ జవహర్ లాల్ నెహ్రూ బస్ స్టాప్ అని, ఇట్లా మార్కెట్ యార్డుల పేర్లు చూసుకున్నా మహాత్మా గాంధీ మార్కెట్ అని, ఇట్లా రకరకాలుగా అంటే గొప్ప గొప్ప నాయకుల పేర్లు ఏ విధంగా ముందు తరాలకు మనం ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చేసిన సేవలను గుర్తించాలి అనే ఉద్దేశంతో ఆయన ఎంతో గొప్పగా ఆలోచించి తీసుకువెళ్తుంటే కొంతమంది వాళ్ళని ఆ మధ్య అసెంబ్లీలో అనుకుంటా కేసీఆర్ కూడా గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన 9 సంవత్సరాల కాలంలో అనేక మంది కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టాడు ఆయన. అదే చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి ఎన్టీఆర్ టెర్మినల్ పెడితే ఆ పేరు తీసి రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేరు పెట్టినారు కాంగ్రెస్ వాళ్ళు. అది కాంగ్రెస్ నాయకుల మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కావచ్చు, సీఎంలు కావచ్చు, వాళ్ళకి ఆయన గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఎన్టీఆర్ పేరు తీసేసిన దుర్మార్గ పాలన చేశారు కాంగ్రెస్ నాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో. అది వాళ్ళు ఈ రోజున తండ్రి దాన్ని ఏదో పుణికి పుచ్చుకున్నట్లుగా కొడుకు కూడా మరి హాస్పిటల్ కాలేజీది మెడికల్ కాలేజీ నేమ్ చేంజ్ చేశాడు కదండి. అంటే వాళ్ళు చేసింది ఏమలేకపోయినా పేర్లు మారిస్తే వాళ్ళకి శాశ్వతంగా ఉండిపోతాయి అనుకుంటున్నారు. ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళ అమాయకులు ఎవరు లేరు ఇక్కడ. అంటే వీళ్ళు చేసే విమర్శలు ఈ రోజున చూస్తుంటే నిజంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా 2047 విజన్తో వెళ్తున్నారు. కానీ స్వర్ణాంధ్రప్రదేశే కాదు స్వచ్ఛాంధ్రప్రదేశ్గా కూడా తీర్చిదిద్దబడాలి అనే ఉద్దేశంతో మరి ఆ రోడ్లన్నీ ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఆ మురుగునీరు నిల్వ ఉండకుండా ఏ విధంగా చేయాలి, పిల్లలకు కూడా డస్ట్బిన్ యూజ్ చేయటం మనం ఏ విధంగా నేర్పించాలి, హ్యాండ్ వాష్ అనేది ఏ విధంగా ముఖ్యం, ఇవన్నీ కూడా చెప్తూ స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫోటోలు దిగటం, వాళ్ళ ఇంటికి వెళ్ళి. అంటే అసలు సీఎం అంటే ఏంటి, అసలు మన ఇంటికి రావటం ఏంటి, మనతో ఫోటోలు దిగటం ఏంటి, మనకి అవగాహన కల్పించడం ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, వాళ్ళల్లో ఒక మంచి అవగాహన రావాలి, వాళ్ళు 10 మందికి చెప్పే విధంగా ఒక ఇన్స్పిరేషన్ రావాలి అనే విధంగా ఆయనంత గొప్పగా 75 ఏళ్ల వయసులో మరి ఎక్కడా కూడా శారీరక శ్రమ అని అనుకోకుండా ముందుకు నడుస్తూ ఎంతో జాగ్రత్తగా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనకు కూడా ఈ రోజున ఎన్ని రకాల హెల్త్ సంబంధించి ఆయన చెప్తున్నారండి. నెలకి ఆయిల్ ఎంత వాడాలి, సాల్ట్ ఎంత వాడాలి, రైస్ ఎంత తీసుకోవాలి, వెజిటేబుల్స్ ఎంత మోతాదులో తీసుకోవాలి, ఇలా తీసుకుంటే మీ హెల్త్ ఎలా ఉండేదనేది. అంటే ఆరోగ్యపరంగా, పరిశుభ్రత పరంగా, పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలు ఏ విధంగా ఉండాలి, పచ్చదనం, పరిశుభ్రత, క్లీన్ అండ్ గ్రీన్ దగ్గర నుంచి ఈ రోజున స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర వరకు కూడా అసలు ఆయన ఎంత గొప్పగా ఈ రోజునండి పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళకి మతిమరుపు వస్తుందనో లేకపోతే పెద్ద వయసు అయిపోయి చాదస్తం పెరుగుతుందనో రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లలు పెరిగితే వాళ్ళు ఏ విధంగా వృద్ధిలోకి వస్తారు, ఆయన పెరిగే కొద్దీ డెవలప్ అయిపోతున్నారు, ఇంకా ఇంకా కొత్త విషయాలన్నీ కూడా చెప్తున్నారు. ఏదైనా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ పిల్లలకు కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేంత గొప్పగా మనం చూసాం. టీచర్స్ పేరెంట్ మీటింగ్ జరిగితే వెళ్ళి క్లాసులో పాఠాలు చెప్పారు. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయిపోయి తనని తాను ఎప్పటికప్పుడే ఒక పుస్తకాన్ని మనం ఎప్పుడు కూడా నిత్య విద్యార్థులు అని చెప్పినట్లుగా ఆయన ఎప్పుడూ నిత్య విద్యార్థిని. అందులో ఇంతవరకు ఎవరిని చూడలేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి రాష్ట్రం చేసుకున్న అదృష్టం,
ఆ పిల్లలు రాబోయే తరాలకు నిజంగా బంగారు బాటలు వేయటానికి ఇంత గొప్ప నాయకుడు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఆ నాయకుడి సంరక్షణలో వాళ్ళందరూ ఏ విధంగా ముందుకెళ్తారు, పేదరిక నిర్మూలనం అనే ఆలోచన ఏ విధంగా ముందుకెళ్తుంది, వాళ్ళందరినీ కూడా చదివించడానికి ఎన్ని కుటుంబాలు ముందుకు వస్తున్నాయి మార్గదర్శకంగా అవటానికి. ఎంత గొప్ప అండి, ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి. అసలు ఫస్ట్ ఈ పథకం గురించి చెప్పకముందే అన్స్టాపుల్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు బాలకృష్ణ గారితో చెప్పారు, ఈ రోజు నువ్వు ట్యాక్స్ కడుతున్నావు, మరి నువ్వు కూడా 2-3 కుటుంబాలు తీసుకుంటే ఆ ట్యాక్స్ కట్టే పని లేకుండా వాళ్ళందరినీ కూడా చదివించవచ్చానంటే ఆ రోజున ఏదో చేయబోతున్నారు అనుకున్నా కానీ పూర్తి వివరాలు అప్పటికి ఇంకా మనకు తెలియలేదు. కానీ ఈ రోజున P4 అంటే అంబటి రాంబాబు అంటాడు, నాకేంటో తెలియట్లేదని. నీకు తెలియాల్సిన అవసరం లేదు, తెలిసిన వాళ్ళందరూ చెబితే నువ్వు నోరు మోస్తావు. దోచుకోవడం తప్ప ఏం తెలియని వాళ్ళకి P4 అంటే అర్థమేమవుతుంది? అంతేలేండి. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు అద్భుతంగా పనిచేసాయి, చాలా సిస్టమేటిక్గా ఉండే. ఆయన యూజర్ ఛార్జ్ అని 10 రూపాయలు పెట్టారు. పేషెంట్ వస్తే 10 రూపాయలే, 10 రూపాయలు నామినల్ ప్రైస్. అది కూడా ఎందుకు పెట్టారంటే ఆసుపత్రులు పరిశుభ్రంగా ఉండాలి, క్లీన్ అండ్ క్లీన్గా ఉండాలనే ఉద్దేశంతో ఆ మెయింటెనెన్స్ కోసం ఆ మొక్కలు పెంచడానికి అది క్లీన్ చేయడానికి 10 రూపాయలు పెట్టారు. దాని మీద రాద్ధాంతం చేశాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ముఖ్యమంత్రి తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యం చేసి నాశనం చేసి ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు. ప్రభుత్వ ఆసుపత్రులని పాడు చేసి ప్రైవేట్ ఆసుపత్రులను బాగు చేయడం కోసం ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు ఆయన. డాక్టర్ కదండి, డాక్టర్, కొంతమంది డాక్టర్లతో కలిసి అదొక పెద్ద స్కామ్ లా చేశారు దాన్ని. దాని జోలికి వెళ్తే అది పెద్ద స్కామ్. నేటి తరాలకు తెలియదు కాబట్టి ఇది జరిగి దాదాపు 25 ఏళ్ళు అవుతుంది కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. మీకు అప్పుడు ఇంతమంది డాక్టర్లు స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండేవాడు కాదు, MBBS డాక్టర్ ఉండేవారు, లేదంటే MS డాక్టర్ ఉండేవాడు. ఏ రోగమైనా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ డాక్టర్ చూసేవారు. అవునండి, అన్ని రకాల మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, మెడికల్ చేసేవాళ్ళు, ఆపరేషన్ కూడా చేసేవాళ్ళు. ఆపరేషన్లు మరి మీకు డెలివరీలు అన్నిటికీ ఆయాలు ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కటి కూడా బాగా సక్రమంగా నడిచేది. తల్లి బిడ్డ వ్యాన్ పెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి, వాళ్ళకి ఆ కిట్ ఒకటి ఇచ్చేవాళ్ళు అండి. దాంట్లో అన్ని బాబుకు వేసే బట్టల దగ్గర నుంచి పౌడరు అవన్నీ కూడా క్రీము అవన్నీ ఉండేవి. అది తీసేసాడు జగన్మోహన్ రెడ్డి. మీరు గమనిస్తే 10 రూపాయల కోసం రాద్ధాంతం చేశాడు. ఇవాళ ఆ ఆరోగ్యశ్రీ కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆసుపత్రులకు ఖర్చు పెట్టి ఆ రిసోర్సెస్ మీద ఖర్చు పెడితే అద్భుతమైన హాస్పిటల్స్ తయారయ్యే వాళ్ళ ఆంధ్రప్రదేశ్. చాలా గొప్పగా అసలు వ్యవస్థను ఎలా నాశనం చేసుకొచ్చారో చూడండి. ఈయన వచ్చేసేమో ప్రభుత్వ పాఠశాలను నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలలు ఎంతమంది ఆ రోజున నడి రోడ్డు మీద కూర్చొని పిల్లలందరూ కూడా మా స్కూల్ మాకు కావాలి అని చెప్పేసి. మీకు స్కూల్స్ విషయం తీసుకున్నాం మనం. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రమే ప్రాథమిక పాఠశాలలో జిల్లా పరిషత్ పాఠశాల ఇవన్నీ వచ్చినాయి. జడ్పీటీసీ లేవండి, ఒకప్పుడు లేవు. అక్కడ ఒకటి చంద్రబాబు నాయుడు గారు జడ్పీటీసీని తీసుకొచ్చారు. ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్ అన్ని చంద్రబాబు నాయుడు గారు టైంలో వచ్చినాయి. జూనియర్ కాలేజీలు కూడా ఆయన టైంలో వచ్చినాయనండి. ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఆయన టైంలోనే వచ్చినాయి. డిగ్రీ కాలేజీలు అప్పుడు అవును అన్ని కూడా. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు అప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే అప్పటికి ప్రజల్లో అవగాహన లేదు. ఎప్పటికప్పుడే ఆయన ఎడ్యుకేట్ చేసి ఎన్ని విధాలుగా తీర్చిదిద్దుకొస్తున్నారంటే నా కళ్ళెదురుగా నేను విన్నది ఇంజనీరింగ్ కాలేజీలు కట్టేటప్పుడు మాత్రం నా బాగా గుర్తు. ఏమైంది నారా చంద్రబాబు నాయుడుకి? ఎందుకు ఈ విధంగా పిచ్చోళ్ళలాగా ఇంజనీరింగ్ కాలేజీలు కడుతున్నాడు అని అంటే మేము చిన్నపిల్లలు మాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కోట్లాది రూపాయలు సంపాదిస్తూ చక్కగా తల్లిదండ్రులను పోషిస్తూ ఇతర దేశాలు వెళ్ళి వాళ్ళు కూడా కంపెనీలు పెట్టి ఇంకా 100 మందికి వాళ్ళు జీతాలు ఇచ్చే స్థాయికి వెళ్ళారంటే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి, దట్ ఈస్ చంద్రబాబు అని చెప్పుకునేటట్లు చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ నిర్ణయం తీసుకోవడం ఒక కారణం ఏంటంటే పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి చదువుకుంటున్నారు. అవును, మన రాష్ట్రంలో ఉంటే మన దగ్గర చదువుకుంటారు, ఖర్చు తగ్గుదన్న ఉద్దేశంతో కాలేజీలు మొదలు పెట్టాడు ఆయన. అవును, ఆ కాలేజీలు పెట్టి ఇంజనీరింగ్ కాలేజ్ డెవలప్ చేయబట్టి ఇవాళ లక్షల మంది ఐటీ ఉద్యోగులు మనకు బయటకు వచ్చారు. సైబరాబాద్ సృష్టికర్తగా హైటెక్ సిటీ నిర్మించి ఎంత మందికి ఉపాధిని కల్పించి ఆయన ముందు చూపు చాలా ఎక్కువ అండి. అవును, ఇంజనీరింగ్ కాలేజీలు కట్టబట్టి హైటెక్ సిటీ కట్టబట్టి ఉద్యోగాలు కల్పన జరిగింది. బిల్ గేట్స్ లాంటి వాళ్ళు వచ్చి, బిల్ గేట్సే మరి ఏ విధంగా ఆహ్వానిస్తే ఈ రోజు కూడా నా స్నేహితుడు అని గొప్పగా చెప్పుకునే స్థాయికి ఆయన ఆనాడు ముందు చూపుతో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి హైటెక్ సిటీ ఎలా చేశాడు ఆయన. ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి స్కిల్ సెన్సెస్ పెంచి అవును క్వాంటమ్ వ్యాలీ కూడా అవును ఆ ఇంజనీరింగ్ పిల్లలు తయారు చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ దాని మీద వీళ్ళు వేసిన బురద విషం అంతా ఇంత కాదు, విష నాగుల్లాగా పడగలిప్పి కాటేయాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా
జయం గెలిచిద్ది, విజయం సాధిస్తామన్నట్లుగా నిజంగా ఆయన ఏమంటారంటే నిజంగా మనం ఒక హనుమంతుడు ఏ విధంగా సంజీవుని తెచ్చి కాపాడారో లక్ష్మణ్ణి, ఆ విధంగా ఆయన విజయుడిగా నిజంగా ప్రాణాలతోటి బయటకు వచ్చారు గొప్పగా. ఈ రోజున వీళ్ళందరినీ కూడా ఎదిరించి ఆ రోజున వీళ్ళు ఏది ఒక్కటి కాబట్టి ఒక్కటి నిరూపించలేకపోయారు. చిరంజీవిగా బయటకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ముందు ముందు ఎంతో మంది చిరంజీవులు తయారు చేస్తారు, ఎంతమందికో జీవితాలను అందజేస్తారు. ఇంకా ఆయన 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ రోజున రాష్ట్ర పచ్చదనం కోసం ఆయన ఏ విధంగా పాటుపడుతున్నారో, ఆయన 10 కాలాలు పచ్చగా ఉంటే మా జీవితాలు పచ్చగా తయారవుతాయని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. నాడు పచ్చదనం పరిశుభ్రతతో మొదలుపెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఇవాళ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటూ స్వచ్ఛ భారత్కే మార్గదర్శకుడైన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చక్కగా విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.